లాకప్ డెత్ తర్వాత జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉంటే రహస్యంగా తీసుకెళ్లి కాల్ చేస్తుంటే బూడిద చేస్తుంటే సిపికి తెలిసే జరిగిందంటారు. See, as a being a politician, I have every right to make an allegation. ప్రతి ఎలిగేషన్కి ఆధారం చూపించాల్సిన అవసరం లేదు సార్. సర్కమ్స్టెన్సెస్ అలా కనపడుతున్నాయి. ఒక సిఐని ఇన్ని రోజులు కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థ ఉంది అంటే దానికి పోలీస్ బాస్ యొక్క సహకారం లేకుండా ఎలా ఒక సిఐ ఇంత తత్వంగా నలపగలుగుతాడు? నెల రోజుల పాటు చంపేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఎవరిని సెటిల్మెంట్కి పంపించగలుగుతాడు? నీకు 10 లక్షలు ఇస్తాం 20 లక్షలు ఇస్తామని ఒక సీఏ ఎలా అనగలుగుతాడు? ఈ రోజు వరకు ప్రభుత్వం దాని మీద స్పందించాల. ఈ రోజు అంత ప్రెజర్ వచ్చిన తర్వాత ఈ రోజు అతన్ని సస్పెండ్ చేశారు. నిన్న విఆర్కి పంపించారు. ఎందుకు పంపించారు విఆర్కి? ఓకే. సో కాబట్టి దీంట్లో పోలీసు పెద్దల హస్తం లేకుండా ఈ తతంగం జరగదు. రైట్. పోలీసు పెద్దల హస్తం ఉందా లేదా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. ఇది మా ప్రాథమికమైన ఎలిగేషన్. ఆ తల్లి చేస్తున్నటువంటి ఎలిగేషన్, ఆ ఎలిగేషన్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. విచారణ జరిగితే తప్పే ఉందండి. ఇప్పుడు సిపిని తీసుకెళ్ళి ఉరిశిక్ష చేయమంటున్నాను నేనేమన్నా? లెట్ హిమ్ కండక్ట్ అన్ ఎంక్వైరీ, ఇంపార్షియల్ ఎంక్వైరీ. సో ఈ కమిషనర్ ఆ పోలీసుని కూడా సస్పెండ్ చేయండి, అతను పక్కన పెట్టండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరగండి. ఎవరంటే రాజమండ్రి పోలీసు వచ్చి సిపికి వ్యతిరేకంగా రాస్తాడని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోను. ఐ నో అబౌట్ పోలీస్ వెరీ వెల్. మీరు అనుకుంటున్నారేమో పిచ్చిపురంతో, నేనైతే అనుకోను. సిబిఐ విచారణ రావాలి, అది కూడా సిట్టింగ్ జడ్జి, అది కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు దగ్గర నుంచి రావాలి. వాళ్ళ మాత్రమే అప్పుడే ఆ కుటుంబానికి న్యాయం చేయగలుగుతారు. నిజంగా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? సీసీ కెమెరాలు సిఐ రూమ్లో దగ్గర నుంచి మే 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆ మృతుడు చనిపోయాడని ఎలిగేషన్ ఉన్న 15 రోజులు 20 రోజులు సీసీ ఫుటేజ్లు ప్రిజర్వ్ చేయాల్సిందే. ఒక్క సీసీ ఫుటేజ్ కూడా మాయం అవటానికి లేదు. ఈవెన్ సిఐ రూమ్లోకి, పైన రూమ్లోకి వెళ్ళి, సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి, ఇంట్రాగేషన్ రూమ్లో సిఐ రూమ్లోకి వెళ్ళి కొట్టిన సందర్భంలో కూడా పైకి తీసుకెళ్ళేటప్పుడు సీసీటీవీస్ ప్రిజర్వ్ చేయాలి. ప్రతి సీసీటీవీ బయటకు రావాలి. ఈ కానిస్టేబుల్ని ఎంక్వైరీ చేయాలి. ఇది కేవలం ఇండిపెండెంట్ సంస్థ అయిన సిబిఐ ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప తూతూ మంత్రంగా జుజుబీ ఎంక్వైరీలు చేసుకుంటా కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ సిపికి వ్యతిరేకంగా, హోమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక కాపు యువకుడు, ఒక సామాన్యమైన కుటుంబానికి చనిపోయినటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారేమో నేను అనుకుంటాను.